అమెరికా ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్కు చేరుకుంది. దీంతో ఆ దేశపు చివరి అస్త్రమైన రేసిస్ట్ భావజాలాన్ని బయటకు తీసింది. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మన బ్రాహ్మణులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారత్, రష్యా నుంచి చమురు కొనుగోళ్లలో బాగుపడుతోంది బ్రాహ్మణులే అని వ్యాఖ్యానించాడు. వారి ధనదాహానికి భారతీయులను పణంగా పెడుతున్నారని, తద్వారా ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని చెప్పారు. దీంతో అమెరికా నిస్సహాయ స్థితి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ మన దేశంపై టారిఫ్లను విధిస్తే భయపడి కాళ్ల బేరానికి వస్తామని భావించాడు. కానీ అది జరగలేదు. ప్రధాని మోదీ కనీసం ట్రంప్ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. దీంతో ఆ దేశం భారీగా నష్టపోతోంది. అందుకే అమెరికాలో ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్కు చేరుకుంటోంది. అందులో భాగంగానే మన దేశంలో బ్రాహ్మణులపై నోరు పారేసుకుంటోంది. అయినా కూడా మనం కనీసం మాత్రం లెక్క చేయమన్నది ట్రంప్కు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో.